పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పదవి ఇవ్వబోతున్నారు. సో అది త్వరలోనే జరగబోతుందని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అసలు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అనేది ఎటువంటి సిచ్యువేషన్లో ఇస్తారు, అది పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు నిజంగానే? అంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అనేది కాసేపు పక్కన పెడితే ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారా లేదనేది ఒక కన్ఫ్యూజన్ అన్నమాట. సో ఇక్కడ టీడీపీకి సంబంధించి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో కావచ్చు, జనసేనకు సంబంధించిన హ్యాండిల్స్లో కావచ్చు, సో జనసేన తరపున్న వాళ్ళందరూ ఇదంతా కూడా నిజమే, పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి అనే విధంగా అంటున్నారు. సో ఇక్కడ టీడీపీ దాంట్లో ఏంటంటే లేదు, ఇదంతా కూడా జస్ట్ రూమర్ మాత్రమే, ఎవరు కూడా నమ్మకం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఒకటి కూటమిలో ఉన్న వాళ్ళు ఈ విధంగా అంటే వేరు రకాలుగా పెడుతున్నారు కాబట్టి ప్రజలనే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అంటే ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి ఏదైనా అనారోగ్య పరిస్థితులు కానీ, ఎమర్జెన్సీ పరిస్థితులు కానీ, వాళ్ళు పాలన సాగించే పరిస్థితిలో వాళ్ళు లేనప్పుడు సో ఖచ్చితంగా ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అని ఒక దాన్ని తీసుకొస్తారనమాట. అది కూడా రాజ్యాంగంలో కానీ ఎక్కడ కూడా రూల్గా లేదు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి దీన్ని ఈ విధంగా ఒకటి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు సీఎంకి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఒక సైన్ చేసే కూడా పరిస్థితి లేదు. సో అలాంటప్పుడు ఎవరు ఆమోదం తెలపాలి అంటే ఇక్కడ ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి ఒక వ్యక్తిని నియమించుకొని, సో ఆయన ఎన్ని రోజులు అయితే ఈయనకు అనారోగ్య పరిస్థితులు కానీ ఎమర్జెన్సీలో ఉంటాడో ఆ అన్ని రోజుల పాటు అంతా కూడా ఈ ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అనే వారు తీసుకుంటారు. సో ఆ విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 4 రోజుల పాటు 26 నుంచి 30 వరకు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నాడు. అక్కడ పెట్టుబడుల గురించి కానీ, వ్యాపారాల గురించి కానీ, మీటింగ్స్ కోసం కొంచెం తెలుసుకోవడానికి, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి అయితే పెట్టుబడుల కోసం వెళ్తున్నారనమాట. సో ఈ 4 రోజుల పాటు కూడా ఆంధ్రాలో ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అని చెప్పేసి జనసేన హ్యాండిల్స్లో కానీ బయట ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. కానీ ఇందులో ఏమాత్రం కూడా నిజం లేదు. సో ఇక్కడ ఆయన ఉన్న రోజులు కూడా జస్ట్ చూసుకోవాలంటే ఆల్రెడీ ఈయన డిప్యూటీ సీఎం కాబట్టి అన్నిట్లలో పాల్పంచుకునే అధికారం ఈయనకు ఉంది. అండ్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఇప్పటిదాకా ఏదన్నా రాష్ట్రంలో ఇలా ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అనే సిచ్యువేషన్ వచ్చిందా అంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే మనము ఇక్కడ జయలలిత గారికి ఒకప్పుడు ఇదే విధంగా తను సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్యం బాగలేదు, ఇంకా తను బయటకు వచ్చే పరిస్థితి లేదు, సైన్ చేసే పరిస్థితి లేదు, ఏ దాంట్లో కూడా కనీసం ఆమోదం తెలిపే పరిస్థితి కూడా తనకు లేదు. సో అప్పుడు పొన్నియం సెల్వన్ గారికి ఈ విధంగా ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అని ఒక పదవిని ఇచ్చి, సో తనకి ఎన్ని రోజులు అయితే బాగాలేదో అన్ని రోజుల పాటు కూడా ఆయనకు ఇలాంటి ఒక పదవిని అప్పగించారనమాట. సో ఇక్కడ ఎప్పుడు కూడా లేనిది కాదు, ఉంది. బట్ రాజ్యాంగంలో కానీ ఎక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఎక్కడ కూడా ఈ యొక్క పదవి లేదు, ఇన్ఛార్జ్ సీఎం అనేది. కాకపోతే ఇప్పుడు సీఎం అనే కూడా ఆయన కూడా మనిషే, ఆయన కూడా కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్ ఏంటి అని అందరూ వాళ్ళు అనుకున్నప్పుడు ఈ యొక్క క్యారెక్టర్ని క్రియేట్ చేసుకున్నారనమాట. సో అక్కడ వాళ్ళు ఎన్ని రోజుల పాటు అయితే ఉండరు, ఎన్ని రోజుల పాటు అయితే వాళ్ళకు ఆరోగ్యం బాగా ఉండదు, అన్ని రోజుల పాటు వీళ్ళు చూసుకుంటారు. సో అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రలో కూడా వినిపిస్తుంది 4 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కి వెళ్తున్నారు కాబట్టి ఈ 4 రోజుల పాటు కూడా ఇన్ఛార్జ్ సీఎం అనే పవన్ కళ్యాణ్కే ఇద్దామని అంటున్నారు. కాకపోతే ఇంకా అది జస్ట్ జనసేన వాళ్ళే అనుకుంటున్నారు, మిగతా ఎవరు కూడా అనుకోవట్లేదు. ఒకవేళ అలా చంద్రబాబు గారు కానీ ఇవ్వాల్సి వస్తే అప్పుడు టీడీపీలో ఉన్న సీనియర్ నేతలకి ఛాన్స్ ఇస్తారా, పవన్ కళ్యాణ్ గారికి ఆ ఛాన్స్ ఉంటుందా? అంటే ఇంకా దాంట్లో మనం చెప్పలేం, ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళ కుమారుడే నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి చాలా మంది అదే టూర్లకు వెళ్ళినప్పుడు అంటే నారా లోకేష్ గారు కూడా వెళ్తూ ఉంటారు. ఒకవేళ చంద్రబాబు గారికి ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చినా నారా లోకేష్ గారు పక్కన ఉంటారు. సో ఆయనకి ఛాన్స్ అయితే స్కోప్ ఉండదు. సో అప్పుడు ప్రిఫరెన్స్ టీడీపీలో ఉన్న సీనియర్ నేతలు ఎంతో మంది, టీడీపీలో ఉన్న వాళ్ళు సీనియర్ నేతలు అందరూ కూడా మనము రీసెంట్ గా డిప్యూటీ సీఎం విషయంలోనే వద్దు పవన్ కళ్యాణ్కి వద్దు, నారా లోకేష్కి ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే టీడీపీ వారసత్వం ఆయనే తీసుకుంటాడు కాబట్టి, ముందు ఆయనే ఉంటాడు కాబట్టి అని అన్నారు. కాకపోతే ఇంకా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అలాంటి ఏమీ కూడా ఉండదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఉండాల్సింది అనే విధంగా కూడా చెప్పారు. అంటే ఇక్కడ సీఎం గారికి ఎలాంటి అది లేకపోయినప్పటికీ కూడా పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలకు ఉంటుంది, వాళ్ళు ఎప్పటి నుంచో కూడా పార్టీలో ఉంటూ నమ్మకంగా పనిచేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది మా వారసుడే కావాలని చెప్పేసి. సో ఆ విధంగా డిప్యూటీ సీఎం విషయంలోనే వాళ్ళు అట్లా చెప్పారు. కానీ మరి ఇక్కడ ఇన్ఛార్జ్ సీఎం విషయంలో కూడా అదే విధంగా ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా, మా నారా లోకేష్ గారికే ఉండాలి, పవన్ కళ్యాణ్కి ఎట్లా ఇస్తారని వాళ్ళు ఖచ్చితంగా అపోజ్ చేస్తారు. అయినప్పటికీ కూడా ఇది ఎవరు కూడా చర్చాల్సిన విషయం కాదు. డిప్యూటీ సీఎం కావచ్చు ఇక్కడ ఇన్ఛార్జ్ సీఎం ఎవరు ఉండాలని చెప్పేసి ఓన్లీ సీఎంకే అది అథారిటీ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆమోదం డెఫినెట్లీ ఉండాలి. మీకు ఈ విధంగా బాగలేదు, మీరు ఈ పరిస్థితుల్లో లేరు కాబట్టి మీరు ఎవరు నియమిస్తారో మీ ఉద్దేశం చెప్పండి అని ఆయన ఒక మాట చెప్పిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకొని దీనికి మనం ఓకే చెప్దామా లేదని ఎక్కువ నంబర్ ఆఫ్ పీపుల్ ఎవరికి ఏ పేరుకి అయితే సపోర్ట్ చేస్తారో అప్పుడు ఆ వ్యక్తిని అయితే ఎన్నుకుంటారు.